వచ్చినాయి. ఈ హత్యలు చేసేవాళ్ళు వీళ్ళంతా సాధారణ పిల్లలు. మీరు మీ తండ్రి అపవాది సంబంధం. మీ తండ్రి అపవాది, అందుకే మీరు ఇంత కిరాయి హంతకులుగా, పితృహంతకులుగా, మాతృహంతకులుగా, నరరూప రాక్షసులుగా, రక్తాన్ని చిందించే వాళ్ళగా, కత్తులు లాంటి మాటలతో, కత్తులతో పొడితే కూడా అంత బాధ ఉండదు, అంత భయంకరమైన మాటలతో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా నాకు అవమానమే, అందుకని పేర్లు ఎత్తను నేను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత నీచ నికృష్టమైన ఈ సాతాను పిల్లలు యేసు ప్రభు పిల్లల మీద చేస్తున్న దాడులకు యేసు ప్రభు ఎలా ఓర్చుకుంటారనుకుంటున్నారు? ఓర్చుకోడు. కానీ సత్యం ఎరిగి స్వార్థ ప్రకటించి సత్య మార్గంలోకి వచ్చే వాళ్ళ కోసం నిరంతరం ప్రార్థన విజ్ఞాపనం చేస్తుంటే ఆయన యాక్షన్లోకి వస్తాడు. ఆయన యాక్షన్ ఎలా ఉంటుందో